నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపాలో చేరిన ఆళ్లగడ్డ బీజేపీ నాయకులు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. లెక్కల్లో రాని 1,81,00,000 రూపాయలు స్వాధీనం. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే. అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన యువకులు వైకాపాలో చేరిన అనంతరం మాట్లాడిన వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్. టీడీపీ అధికారంలోకి రాగానే సీసీ రోడ్లు నిర్మిస్తాం. దీపాలం పంచాయతీ పరిధిలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బీజేపీకి చెందిన పలువురు నాయకులు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి మరికొందరు పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్ రెడ్డి, అంబటి మహేశ్వర్ రెడ్డి తదితరులు వైకాపాలో చేరడంతో వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నాయకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి, వైకాపా రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోర్జరీ, మోసపూరిత లావాదేవీలు, ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టారన్న అభియోగాలపై నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ పునీత్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రవాణా శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు దాడులు చేయడం జరిగిందన్నారు. పలు ఇళ్లలో సోదాలు చేసి 1,81,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి వివరించారు. Both are headed by Puneet Kotappa, who is son-in-law of Pongur Narayana. This is the broad outcome of it. Deen base paina manaku konచెం information unte we made some certain searches from today morning. Who are all the connected people, auditor kavachchu itla connected people andartho we made certain searches and found around 1,81,00,000 unaccounted cash seize cheyadam jarigindi. Meer chustunnaru ee 1,81,00,000 we are sending to income tax department. Further ga దీనిపైన విల్ జస్ట్ మనం ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేయడం జరిగింది. ఇది ఏమన్నా ఈ క్యాష్ కి వాళ్ళు అకౌంట్ ఫర్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ గురించి దగ్గర రీక్లెయిమ్ ఆర్ఎల్స్ ఇన్కమ్ ట్యాక్స్ విల్ టేక్ ద డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్ దానిపైన. బట్ ఈ కేసు పైన వచ్చేటప్పటికి వీఆర్ థరోలీ ఇన్వెస్టిగేటింగ్ ఇట్. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ వాళ్ళ పేరు ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అప్లోడ్ చేసేటప్పుడు ఒక చిన్న ఫోర్జరీ చేసి మొత్తం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పేరున 92 బస్సులు రిజిస్ట్రేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఎవ్రీ మంత్ అంటే అప్పటి నుంచి 2023 జూన్ నెల నుంచి ఎవ్రీ మంత్ ఇన్స్పైరాకి నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి దీనికి సంబంధించిన రెంట్ వెళ్తూ ఉంది. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, ఎందుకు ఇలా చేయాలా? డైరెక్ట్గా నారాయణ కంపెనీ రెండింటికి డైరెక్టర్ ఒక్కరే కదా, ప్రెసిడెంట్ ఒక్కరే కదా, ఎందుకు ఇట్లా చేశారని. సొసైటీ యాక్ట్ ప్రకారం నేను ఒక జిఎస్టీ పే చేశాను అనుకోండి. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సాదర ఆహ్వానం పలుకుతున్నామని జగనన్న ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి యువతకు పెద్దపీట వేస్తూ
బంగారు భవిష్యత్తు అందించారని ఎమ్మెల్సీ మరియు గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్కు చెందిన 100 మంది యువత టీడీపీ నుండి వైకాపాలో చేరింది. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక నాయకులు పల్లపూడి ఏడుకొండల ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మేరిగ మురళీధర్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, నారాయణ రెడ్డి, మగ్దు, తాలూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దగ్గర చేర్చుకొని ఎప్పుడు కూడా సతీష్ అని కూడా వేదిక మీదకి రావాలి. సురేష్ దొడ్ల శ్రీనివాసుని కూడా పార్టీలోకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికి కూడా చాలా సంతోషం. నేను మీ అందరికి ఒక మాట ఇవ్వగలను. మీరు నమ్మకంతో ఒక అడుగు వేశారు. నేను 2 అడుగులు వేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ ఆపదలో ఉన్నా, ఏ భవిష్యత్తు కావాలన్నా నా శక్తి మేర నేను కానీ, మా టీం కానీ, పార్టీ టీం కానీ, టౌన్లో ఉన్నటువంటి పెద్దలందరితో ఎక్కడైనా సరే మేము చేయగలిగినది అండగా నిలబెడతామని మాటిస్తూ వాళ్ళందరికీ మరి శుభాకాంక్షలతో పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానం. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దీపాలెం పంచాయతీ పరిధిలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి 2,45,00,000 రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని, అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఆ పనులు చేపట్టలేకపోయామని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణ పరిధిలోని దీపాలెం ప్రాంతంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణ పరిధిలోని దీపాలెం ప్రాంతంలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. అనంతరం దీపాలెం ప్రాంతానికి చెందిన పలువురు సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు కోరుకున్నట్లు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైకాపా పాలనలో గూడూరు పట్టణ పరిధిలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు. తిరిగినప్పుడు అందరూ కూడా ఒకే డిమాండ్ చేశారు. అయ్యా మాకు రోడ్లు అధ్వానంగా ఉంది, నేను నడవలేకుండా అని చెప్పారు. ఇది గతంలో కూడా నేను ఎమ్మెల్యే కూడా నాకు చెప్పారు. మీరు చెప్పిన తర్వాత అప్పుడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి 2,40,00,000 రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చా. నేను శంకుస్థాపన కూడా చవటపాడులో చేశా. అయితే ఎలక్షన్ కూడా ఉన్నట్టు వచ్చింది, దానివల్ల ఆపేశారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, మేము ఓడిపోయాం, చంద్రబాబు నాయుడు ఓడిపోయినారు. తర్వాత వాళ్ళు ఆ పన్నే శాంక్షన్ చేయాలి, శాంక్షన్ పని రద్దు చేశారు. డబ్బులు శాంక్షన్ అయి ఉంటే ఆ డబ్బులు రద్దు చేశారు. గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క పనిని రద్దు చేసిందమ్మా, కాబట్టి గుర్తుపెట్టుకోండి. దానికి కారణం ఈరోజు రోడ్డు లేకుండా ఉండడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మెదడు నేను ఒకసారి తెలియజేస్తుంటాను. నా పేరే, వేరే పేరు లేదు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ తల్లి గిరిజనులు అంటే నందమూరి తారక రామారావు గారికి అభిమానం, అలాగే బీసీలు అంటే అభిమానం. తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల నుంచి అని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అండ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గతంలో 50 సంవత్సరాలకే ఎస్టీలకి పెన్షన్ ఇచ్చాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నా. 50 సంవత్సరాలకే ఎస్టీలకి ఆ రోజు పెన్షన్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ కూడా 200 పెన్షన్ ని 2,000 చేసిన ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు వెంకటేశ్వరరాజు, భాస్కర్ రెడ్డి, పరిశీలకుడు కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి వైకాపా ప్రభుత్వ నినాదమని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. రాపూర్ పట్టణంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు, శాలువాలతో సత్కరించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, మేరిగ మురళీధర్ వివరించారు.
ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అనేక సమస్యలు చెబుతున్నారని, సమస్యలు పరిష్కారం కావాలంటే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ను గెలిపించాలని మాజీ కౌన్సిలర్ పాసం సంధ్యారాణి కోరారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె 15వ వార్డు పరిధిలోని సంయుక్తానగర్ ప్రాంతంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి టీడీపీ చేపట్టే సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, శ్రావణి, లీలావతి, బిల్లు చెంచురామయ్య, ప్రవీణ్, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజలు ఈ ప్రభుత్వం ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మేము ఇంటికి పోయినప్పుడు వాళ్ళ సమస్యలు ఈ విధంగా మాకు తెలియపరచడం జరిగింది. మేము ఎందుకు ఓటేయాలి అని వాళ్ళు అడిగే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే కరెంటు బిల్లులు 9 సార్లు పెంచారమ్మా, మేము ఏ విధంగా ఓటేయమంటారు చెప్పండి అంటున్నారు. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జెస్ మూడు దఫాల పెంచడం జరిగింది అని చెప్పారు. అదేవిధంగా రోడ్లు వేయకపోవడం వల్ల మా భర్తలకు మొన్న యాక్సిడెంట్ అయింది. మేము ఏం సమాధానం చెప్పాలి? ఒక ఆమె అయితే పాంప్లెట్ లాక్కొని పోమ్మా అన్నది. ఏందమ్మా ఏమంట అంటున్నావు అని అంటే, యాక్సిడెంట్ అయిందమ్మా నా భర్తకి, ముందు రోడ్డు వేసి అడుగమ్మా అంటే, మా ప్రభుత్వం కాదమ్మా, మా చేతుల్లో లేదమ్మా అని అంటే కూడా ఎవరైనా మేము చెప్పేదమ్మా ఇంతే అంటున్నారు. మేము మీకు ఆ విధంగా మీకు చెప్తున్నాము, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోనన్నా రోడ్లనే ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము. అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. మద్యపాన నిషేధం అయితే చేయలేదు. ఇంకేం చేయాలి? కల్తీ మద్యం ఇవ్వడము, దానివల్ల ప్రతి ఒక్కరూ అనారోగ్య పాలవడం జరుగుతుంది. అదేవిధంగా మందుని డబల్ రేట్ చేసేసి పేదల రక్తాన్ని ఈరోజు తాగే పరిస్థితుల్లోనికి వచ్చారు. అదేవిధంగా ఇంకా చూసుకుంటే లైట్లు అయితే ఒక లైట్ వేయాల. గెలిచినప్పటి నుంచి లోకేష్ బాబు గారు వేసిన లైట్లు తప్ప ఒక కొత్త లైట్ కూడా వేసినటువంటి దాఖలు అలా తెలియదు. ఇంకా ఏం చెప్పుకోవాలంటే, ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సునీల్ కుమార్ నిలబెట్టడం జరిగింది. ఆయన అత్యధిక మెజార్టీతో గూడూరు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ఆయన గూడూరు నియోజకవర్గ ప్రజలకి సేవ చేసేదానికి ముందుండి ఆయన సేవలు అందిస్తాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేయాలి. నారాయణ విద్యా సంస్థలపై పోలీసులు ఏర్పాటు చేసిన సమావేశాన్ని నారాయణ గ్రూప్ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నెల్లూరులోని గ్రామీణ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణను భయపెట్టాలనుకుంటే ఇంకా రెచ్చిపోతారన్నారు. టీడీపీ నాయకులు నారాయణ విద్యా సంస్థలపై దాడులు దానమని వారు వివరించారు. వచ్చే ఎన్నికల్లో నారాయణ గెలుపు తథ్యమని పేర్కొన్నారు. నారాయణ విద్యా సంస్థల పైన పోలీసు అధికారులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఈ విద్యా సంవత్సరంలో 92 వెహికల్స్ పర్చేజ్ చేయడం జరిగింది. నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణ గారు అల్లుడు పునీత్ గారు దాంట్లో తప్పుడు ఇన్వాయిస్ రేజ్ చేసి ఫోర్జరీ చేశారని అభియోగం ప్రెస్ మీట్ లో ఇందాక పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. నిన్నగాక మొన్న డ్రగ్స్ ప్లేస్ పేరుతో మీరు యాంటీ డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఆ విధంగా సెర్చ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో నారాయణ విద్యా సంస్థల పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఇళ్లలో సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తూ తెలుగుదేశం పార్టీని అరాచకంగా మీరు బిహేవ్ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, సేమ్ అదే విధంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ పేరుతో ఇన్వాయిస్ తప్పుడు రైజ్ చేశారన్న వాళ్ళు నోటీస్ ఇవ్వదు. యాక్చువల్ గా ట్రాన్స్పోర్ట్ పేరు 92 వెహికల్స్ కొన్న మాట వాస్తవం అని మా చైర్మన్ గారు పునీత్ గారు చెప్తూనే ఉన్నారు. మేము ఇన్స్పైరా పేరుతో కొన్నాం. ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో మీరు రన్ చేస్తున్నారన్నారు. ఎనీ వెహికల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఒక స్కూల్ కి వెహికల్ రన్ చేయాలంటే ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో రిజిస్టర్ చేస్తేనే ఎడ్యుకేషనల్ యాక్ట్ ప్రకారం కావచ్చు, ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారం కావచ్చు,
ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా స్కూల్ కి బస్సు రన్ చేయాలంటే సొసైటీ పేరుతో రిజిస్టర్ చేసుకుని బస్సులు రన్ చేస్తారు. ఎన్స్పైరా పేరుతో ఉన్న వెహికల్స్ సొసైటీకి రిజిస్టర్ చేసి 10 years లీజ్ కి ఎన్స్పైరాకి 25,000 నెలకి పే చేస్తూ నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పే చేస్తూ ఇది పొరపాటు అని మీరు అంటున్నారు. లీగల్ గా ఇది కాదు. ఎన్స్పైరా పేరుతో మీరు ఇన్వాయిస్ రైజ్ చేశారు. ఎన్స్పైరా పేరుతో మీరు ట్యాక్స్ కట్టాలా? ఆ ట్యాక్స్ కి 10 కోట్లు ఆ ట్యాక్స్ అయితే మీరు కట్టింది 120 రూపాయల లెక్కన మీరు ట్యాక్స్ కట్టారు. 25 లక్షల రూపాయలు మాత్రమే కట్టారు. దానికి మీరు నోటీస్ ఏమైనా ఇచ్చారా? అదే విధంగా ఎంతమంది రన్ చేస్తున్నారు, మేము పొరపాటు చేసాము అనుకుంటాం. మీరు నోటీస్ ఇచ్చి ట్యాక్స్ డిఫరెన్స్ ఇంత ఉంది. నాకు తెలిసి రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లలో వారి మీద కేసులు బనాయించిన పరిస్థితి. ఎక్కడో ఒక మూల కాలేజీలో ఏదైనా జరిగితే ఆ యొక్క బాధ్యత ప్రిన్సిపల్ తీసుకుంటుంది. దానికి కూడా పొంగూరు నారాయణ అంటే ఒక భయభ్రాంతులు గురి చేసేది. ఇటీవల కాలంలో డ్రగ్స్ ఉన్నాయని నారాయణ హాస్పిటల్కి వెళ్ళి విధ్వంసం చేశారు. తీరా ఏమీ లేని పరిస్థితి. కనీసం ప్రాథమిక సమాచారం లేకుండా వెళ్ళి అక్కడ ఏమీ దొరకనప్పుడు అయ్యా పొరపాటు అయిపోయింది తప్పు అన్న ఒక మాట కూడా చెప్పకుండా బరి తెగించి వ్యవహరించారు. అన్నిటికీ మించి మరో 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో నోటిఫికేషన్ రాబోతుంది. ఈరోజు నెల్లూరులో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కొంతమంది వ్యాపారస్తుల మీద దాడులు, ఆ దాడులు కూడా ఒక భయభ్రాంతులు చేసే రీతిలో మొత్తం కూడా. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో సెక్టోరియల్ అధికారులు ఈవీఎం ప్యాడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని శిక్షకులు ప్రతాప్ సూచించారు. కోటపట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోటపట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈవీఎం వివి ప్యాడ్ల వాడకంపై సెక్టోరియల్ అధికారులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శిక్షకులు ప్రతాప్ ఎన్నికల నిర్వహణపై వారికి అవగాహన కలిగించారు. మాక్ పోలింగ్ పై చేసి చూపించారు. అనంతరం ప్రతాప్ మాట్లాడుతూ రాష్ట్ర మరియు జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు వివి ప్యాడ్లపై వాడకంపై అవగాహన కల్పించామన్నారు. వివి ప్యాడ్ల ద్వారా ఓటు వేసే విధానాన్ని సెక్టర్ అధికారులతో మాక్ పోలింగ్ నిర్వహించామన్నారు. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలని, ఈవీఎంలు మొరాయిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన వివరించారు. ఒక బ్యాలెట్ యూనిట్లో కంటెస్టింగ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు? 16 విత్ నోటా అంటే 15 మంది క్యాండిడేట్స్ ఉంటారు. నోటా ఒకటి ఉంటుంది. మొత్తం కలిపి 16. మన సెగ్మెంట్లో ఎవరైనా 16కి మించి పోటీ చేశారు. అప్పుడు ఏం చేయాలి? దీనికి ఇంకొక బ్యాలెట్ యూనిట్ అంటారు. మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఇన్కేస్ ఉండింది. ఈ విధంగా ఎన్ని బ్యాలెట్ యూనిట్లు చేయొచ్చు అంటే 384 మంది ఒకేసారి పోటీ చేయొచ్చు. 384 మంది పోటీ చేయొచ్చు. అంటే బ్యాలెట్ యూనిట్స్ ఎన్ని వస్తాయి? 24 వస్తాయి. 24 16 384. ఇంకా అంతకు మించే పరిస్థితి ఉండదు ఎక్కడైనా. రేర్ మనకు రైట్ చాలా మందికి ఉంటుంది, చేస్తారు. వాళ్ళు గెలిచినా గెలవకపోయినా నామినేషన్ అయ్యేసారి వారితో చేస్తారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సార్ ఇన్ కేసు 384 ఇచ్చారు, అప్పుడు ఏంటి? ఇంకో కంట్రోల్ యూనిట్ యాడ్ చేస్తారు. ఇంకో కంట్రోల్ యూనిట్ యాడ్ చేస్తే దీనికి మళ్ళీ ఎన్ని బ్యాలెట్ యూనిట్ పెట్టుకోవచ్చు? మనము మరో 24 పెట్టుకోవచ్చు. ఇది కేవలం తెలుసుకోవడానికి మాత్రమే. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఉప తహసీల్దార్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి గత 5 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటానని టీడీపీ పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి తెలిపారు. నాయుడుపేటలో జరిగిన కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించుకోవడమే మన ధ్యేయమని వివరించారు. వాళ్ళు వచ్చేసారు కదా, వాళ్ళు ముందు పోతారు. ఎవ్వరు బారు, ఎవ్వరికి ఏం హాని కాదు. మీరు ఎవరైతే పనిచేశారో ముందు వాళ్ళ ముందు పెట్టుకుని నేను పనిచేస్తాను. వాళ్ళని వెనక్కి పంపించే పరిస్థితి తీసుకురాను. ఈ 5 సంవత్సరాలు కష్టాల్లో ఉన్నారు, దెబ్బలు తిన్నారు, ఇవన్నీ మాకు తెలుసు. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు పిలుపు మేరకు ఆయన నిర్ణయించిన అభ్యర్థి మనం ఉంటాం. వేరే అభ్యర్థి మనం రావట్లేదు. వేరే వాళ్ళ దగ్గర పోయే సమస్య లేదు, వేరే ఇదే లేదు. కానీ కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని కొంచెం మాట్లాడుకొని అందరం పెద్దవాళ్ళు, వీళ్ళంతా పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరితో చర్చించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు ఎవరైతే
జెండా మోసారో వాళ్ళని విస్మరించే ప్రసక్తులు ఇంకెవరు వచ్చినా ఇందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. మేమైతే పార్టీకి నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం. పార్టీ ఏం చెప్తే చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇందులో తిరుగులేదు. ప్రాణం పోయినా సరే ఇది తెలుగుదేశంతోనే ఉంటది. ఇది దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ధ్వజారోహణం వైభవంగా జరిగింది. వెండి అంబారిపై స్వామి అమ్మవార్లు ఊరేగారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతులను దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపరివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చలింగం దినకర కోటి ప్రభాకర. కోట పంచాయతీ పరిధిలోని శ్యామసుందరపురంలో వెలసి ఉన్న శ్రీ సిడ్డి సాయిబాబా ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలో ఆలయ భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, బిందు తదితరులు పాల్గొన్నారు. దయచేసి ప్రతి గురువారం రండి. గురువారం ఒకటే కోలమానం కాదు. అసలు శ్రీనివాసులు గారు ఈరోజు అన్న వితరణ చేశారు. అన్న దానం అవుతుంది. మనందరం అన్నం స్వీకరించి ప్రసాదం స్వీకరించి సాయంత్రం వీలైతే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వైకాపాలో చేరిన ఆళ్లగడ్డ బీజేపీ నాయకులు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. లెక్కల్లో రాని ₹1,81,00,000 స్వాధీనం. నెల్లూరులోని ఊఎస్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే. అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన యువకులు వైకాపాలో చేరిన అనంతరం మాట్లాడిన వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్. టీడీపీ అధికారంలోకి రాగానే సీసీ రోడ్లు నిర్మిస్తాం. దీపాలం పంచాయతీ పరిధిలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.